అండ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో పైలట్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్న కార్తికేయ బ్రో అయితే మనతో ఉన్నాడు. బ్రోతోటి మాట్లాడి అసలు ట్రైనింగ్ ఎలా తీసుకుంటున్నారు, అదే ట్రైనింగ్ ఎలా ఉందో మాట్లాడి మరికొన్ని విషయాలైతే తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రో. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో పైలట్ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. ఎలా ఉంది జర్నీ? బాగుంది బ్రో. 2 సబ్జెక్ట్స్ క్లియర్ చేశాను. 2 సబ్జెక్ట్స్. యెస్, అవును. ట్రైనింగ్ అయితే బాగుంది. ఇంకా ఉన్నాయి సబ్జెక్ట్స్ క్లియర్ చేయడానికి. సో క్లియర్ చేసి నెక్స్ట్ స్టెప్ అనేది ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. అంటే పైలట్స్‌కి ఇంకా వేరే క్యాబిన్ క్రూ ఇలా ఉంటారు కదా! అవును. వాళ్ళకి మీకు డిఫరెంట్ ఏముంటది బ్రో? అంటే వాళ్ళు 8 మంత్స్‌లో జాబ్ కొట్టేసుడు, 4 మంత్స్‌లో జాబ్ కొట్టేసుడు అలా ఉంటుంది కదా! మీకు సేమ్ అలానే ఉంటదా? ఏమైనా డిఫరెంటా? లేదు బ్రో, 8 మంత్స్ అనేది ఏముండదు. అంటే మనం ట్రైనింగ్ పీరియడ్ ఒక కంట్రీని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే. సో మనం ఇండియాలో చేస్తే ఒకలాగా ఉంటుంది, వేరే కంట్రీకి వెళ్తే ఒకలాగా ఉంటుంది. వాళ్ళకి మనకి డిఫరెన్స్ అంటే వాళ్ళు యాజ్ ఏ క్యాబిన్ క్రూగా కాక్పిట్ 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 దాకా రారు, క్యాబిన్లో ఉంటారు. హ్మ్. సో పైలట్ ఏంటంటే కాక్పిట్ క్రూ, వాళ్ళు క్యాబిన్ క్రూ, పైలట్స్ అనేవాళ్ళు కాక్పిట్ క్రూ. కాక్పిట్లో ఉంటారు వీళ్ళు. బయట వరకు సో ప్యాసింజర్స్కి సర్వ్ చేయటం కానీ ఓకే. అలా ఉంటుంది. డీజీసీఏ పేపర్స్ అంటే ఏంటి? డీజీసీఏ పేపర్స్ అంటే పైలట్ అవ్వాలంటే దెర్ విల్ బి 6 సబ్జెక్ట్స్. మెట్, నావ్, రెక్స్ అండ్ టెక్స్ 2 ఉంటే ఆర్టీ ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇవి క్లియర్ చేస్తే ఇండియాలో మనం పైలట్ అవ్వడానికి లైసెన్స్ వస్తుంది, సిపిఎల్ లైసెన్స్ వస్తుంది. 2 సబ్జెక్ట్ క్లియర్ చేశారు. అవును, నేను 2 అయినాయి. 3 సబ్జెక్ట్, 4 సబ్జెక్ట్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంకా. ఉన్నాయి. ఓకే. అంటే టైమ్ పీరియడ్ ఉంటుందా? అంటే ఇన్ని మంత్స్‌లో అంటే 1 ఇయర్‌లో 6 సబ్జెక్ట్స్ క్లియర్ అలా చేయాలా? ఏమి ఉండదు బ్రో. ప్రతి మంత్ ఉంటుంది. 2 మంత్స్‌కి ఒకసారి రెగ్యులర్ సెషన్ ఉంటది. ప్రతి మంత్ ఆ రెగ్యులర్ సెషన్ మినహాయింపు వేరే రిమైనింగ్ మంత్స్‌లో ఆన్ డిమాండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. ప్రతి మంత్ రాసుకోవచ్చు, మన ఇష్టం. ఎన్ని మంత్స్‌లో క్లియర్ అంటే ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో క్లియర్ చేయొచ్చా మొత్తం? 1 ఇయర్ 10-12 మంత్స్ బ్రో. ఓకే. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో ట్రైనింగ్ ఎన్ని మంత్స్ నుంచి తీసుకుంటారు మీరు? నేను 6 మంత్స్ అయింది జాయిన్ అయ్యి ఏరో ఫాల్కన్స్‌లో. ఓకే. 2 సబ్జెక్ట్స్ అంటే నాకు కంప్యూటర్ నెంబర్ రావడానికి ఆల్మోస్ట్ 3 మంత్స్ పట్టింది. 3-4 మంత్స్‌లో 2 సబ్జెక్ట్స్ అయిపోయాయి. ఓకే. అంటే చాలా జాబ్స్ ఉన్నాయి. అవును. సెపరేట్‌గా పైలట్ కోర్సే అంటే పైలట్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ప్రతి ఒళ్ళు ఇంజినీరింగ్ అని ఉంటది కదా బ్రో. చాలామంది ఇంజినీరింగే తీసుకుంటా ఉంటారు. మనకి స్పెషల్ ఏంటి మనం? నాకొక స్పెషల్ ఓకే. అలా అని పైలట్ ఒక ఫీల్డ్‌గా ఎంచుకున్నాను. అంటే చాలా ఏవియేషన్స్ కంపెనీస్ ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్స్. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లోనే ట్రైనింగ్ తీసుకోవాలని ఎలా అనిపించింది? అంటే ఎవరన్నా రిఫర్ చేశారా? సోషల్ మీడియా చూసాను బ్రో. మామూలుగా స్టూడెంట్స్ రివ్యూ ఇవ్వటం, ఇంతకుముందు రివ్యూస్ చూసాను. సో వచ్చి విజిట్ చేశాను. బాగుందనిపించింది. జాయిన్ అయిన తర్వాత కూడా బాగుంది. ఓకే. నాకు వర్త్ అనిపించింది. ఓకే. అంత టైట్ ఏం లేదు. లేదు. ఓకే. ట్రైనర్స్ వర్ గుడ్. అంటే వేరే ట్రైనింగ్ సెంటర్‌లో చూసుకున్నట్టయితే అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. దానికి మన ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌కి డిఫరెంట్ ఏంది అసలు బేసిక్‌గా? ఇప్పుడు మన దగ్గర ట్రైనర్స్ చాలా బాగున్నారు. ఉండొచ్చు వాళ్ళ దగ్గర కూడా. మన దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటారు. ఓకే. చాలా చాలా బాగా ఆఖరికి వేరే ట్రైనింగ్ సెంటర్ వాటిల్లో మనకి కంప్యూటర్ నెంబర్ కూడా సరిగ్గా అప్లై చేయరు. అంటే మీ ఓన్ చేసుకోండి అంటారు. ఇక్కడ అలా కాదు. కంప్యూటర్ నెంబర్ కూడా ప్రతి చిన్నది ఆఖరికి ఎగ్జామ్ అప్లై చేయడం కూడా మనకు ట్రైనర్సే హెల్ప్ చేస్తారు. ఓకే. అంటే ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తారు. ఓకే. అంటే లైక్ మీకు ఇలా ఇంటర్‌వ్యూస్ అలాంటివి ఏమి ఉండవా బ్రో? మాకు ఉంటాయి బ్రో. అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఉంటది ఇంటర్వ్యూ. క్యాడెట్ ఉంటది, కన్వెన్షనల్ ఉంటది. క్యాడెట్ అంటే ఫస్ట్‌లోనే ఇంటర్వ్యూ ఉంటది. కన్వెన్షనల్ చేస్తే అట్ లాస్ట్ మనం పూర్తి ట్రైనింగ్, టైప్ రైటింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్‌లైన్ ఎంట్రీ అప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. అసలు కంప్యూటర్ నంబర్ అంటే ఏంటి అసలు? కంప్యూటర్ నెంబర్ అంటే మామూలుగా మనం ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ అయ్యుంటే మనకొక హాల్ టికెట్ నెంబర్ టైప్ కంప్యూటర్ నెంబర్ అంటే బేసిక్‌గా. అది అది ఉంటేనే మనం ఈ 6 సబ్జెక్ట్స్ మనం ఓకే. మాట్లాడుకున్నాం కదా! అంటే ఇందాక మీరు ఒక క్వెషన్ అంటే అది రావడానికే 3 మంత్స్ పట్టిందని అన్నారు కదా! 3 మంత్స్ అంటే అది రావడానికి మనకు బేసిక్‌గా ఇంటర్ సర్టిఫికేట్ రావాలి. నాది లాస్ట్ ఇయరే ఇంటర్ అయిపోయింది. 25 పాస్డ్ ఔట్. ఇంటర్ సర్టిఫికేట్ ప్లస్ 10th సర్టిఫికేట్ అప్లై చేస్తేనే కంప్యూటర్ నెంబర్ వస్తది. ఓకే. అంటే అది 3 మంత్స్. రావడానికి ఒక 1 మంత్. అంటే అది మనకి రావడానికి టైం పట్టింది కదా! ఓకే. అంటే ఎక్కడి నుంచి వస్తది? అంటే వీళ్ళే క్రియేట్ చేసుకున్నారా? వేరే సైడ్ నుంచా? అది గవర్నమెంటే సార్. గవర్నమెంట్ మనం నుంచి. మన మన ఆధార్ ఇవన్నీ 10th సర్టిఫికేట్స్, బోర్డ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇయన్నీ మనం డీజీసీఏకి ఫార్వర్డ్ చేస్తే వెబ్‌సైట్‌లో పరీక్ష అని వెబ్‌సైట్ ఉంటది. దాంట్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి కంప్యూటర్ నెంబర్ ఇస్తారు. అది మనం మ్యాథ్స్, ఫిజిక్స్ అయి ఉంటేనే వస్తది. ఓకే. అంటే 2 సబ్జెక్ట్ క్లియర్ చేశారన్నారు కదా! అంటే ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ తీసుకోవడానికి బయట ఎయిర్‌పోర్ట్‌లో గాని అలాంటి ఛాన్సెస్ ఉంటాయా ఇప్పుడు? ఎయిర్‌పోర్ట్ అంటే బిగ్గర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఉండదు బ్రో. ఏదైనా చిన్నవే. అంటే అవన్నీ కమర్షియల్ పర్పస్ కదా! అవును. అక్కడ రన్‌వే మీద అని కాదు. అక్కడ
చిన్న ఎయిర్‌క్రాఫ్ట్స్ ల్యాండ్ చేయడానికి కుదరదు. బిజీ ఉంటది కదా ఎయిర్‌పోర్ట్. సో, ఆ చిన్న తీసుకుంటుర్రా ట్రైనింగ్స్ అలా పైలట్‌వి కూడా బయట? ఎయిర్‌పోర్ట్స్‌లోనే ఉంటాయి. మరీ అంత పెద్ద ఎయిర్‌పోర్ట్ అంటే కంట్రోల్డ్ ఏరోడ్రోమ్స్, అన్‌కంట్రోల్డ్ అని ఉంటాయి. ఓకే. అట్లా ట్రైనింగ్ కంట్రోల్‌లో కూడా ఉంటాయి. ఇప్పుడు బేగంపేట ఉంది. అది కంట్రోల్డే బట్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. అది ఆల్టర్‌నేట్ ఉంది కదా మనకు వేరే శంషాబాద్. సో, ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఒక ప్లేన్ తీసుకొని లైక్ ఎలా అంటే దాన్ని రెంట్ పే చేయాలి. ఇలా కొన్ని ఉంటాయంట కదా! అంటే మన పెట్రోల్ గాని, డీజిల్ గాని ఏది పడుతదో అది మనమే తీసుకొచ్చుకోవాలని చెప్పి కొన్ని రూమర్స్ గాని ఇలా ఉన్నాయి. అది నిజమేనా? అంటే మనం ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత మొత్తం ట్రైనింగ్ ఎఫ్‌టిఓ అని ఉంటది. మనం ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్‌టిఓ అంటే అక్కడ మనం బేసిక్‌గా ట్రైనింగ్ తీసుకుంటాం. అక్కడ వాళ్ళే పెట్టేసుకుంటారు బ్రో. అంటే మనం ఇన్ టోటల్ మనం కడతాం. ఇన్ టోటల్ మనం కడితే వాళ్ళకి ఇంత హవర్స్‌కి ఇంత 200 అవర్స్‌కి ఇన్ టోటల్ వాళ్ళు కట్టించుకుంటారు. అంతకు మించి అవర్స్ ఎక్సీడ్ అయితే మనం ఎక్స్‌ట్రా అది సెకండ్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత. ట్రైనింగ్ తర్వాత గ్రౌండ్ థియరీ. అది ఫ్లయింగ్. ఫ్లయింగ్. ఓకే. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తే అక్కడి వరకు వెళ్తాం మనం? అంటే అది డిపెండ్. అది మన ఇష్టం బ్రో. కొంతమంది 0 సబ్జెక్ట్స్ కూడా ట్రైనింగ్ ఎళ్ళిపోతారు. అంటే మనకి ఎందుకు చేసుకొనుంటే బెనిఫిట్ ఏంటంటే ట్రైనింగ్ ఫాస్ట్‌గా వస్తది. ట్రైనింగ్ ఫాస్ట్‌గా వస్తది. సబ్జెక్ట్స్ మన పేపర్స్ ముఖ్యం. పేపర్స్ అయ్యుంటే ఫాస్ట్ ట్రైనింగ్. ఓకే. ఎక్కడనన్నా ఏసుకోవచ్చు అప్పుడు. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి. అంటే ఎళ్లారా మీరు కూడా ఆ స్టేజ్‌కి అంటే లేదు. ఇంకా లేదు. ఇంకా అప్లై చేయలేరు అలాంటిది ఏంది? ఓకే. అంటే ఇప్పుడు ఏఐది చాలా ఉంది. అంటే ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ దెబ్బతినిపోయింది. చాలామంది జాబ్ లాస్ అయ్యారు. అంటే ఫ్యూచర్‌లో కూడా ఈ ఫ్లైట్‌కి సంబంధించి, మీ పైలట్స్‌కి సంబంధించి ఏఐ వస్తే ఏమన్నా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో చాలా ఎయిర్‌క్రాఫ్ట్స్ వాడుతున్నాం. అవన్నీ పైలట్ డ్రైవ్ చేస్తేనే కదా అయితుంది. ఫ్యూచర్‌లో అవేం తీసి పక్కన పడేయరు కదా! అవుంటాయి. ప్లస్ జనాలు కూడా ఎవరు అంత నమ్మకం ఉండదు. ఎళ్ళండి ఏఐ నడిపితే ఎక్కుతాం. మ్యాక్సిమం అట్లా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఉండదు. ఓకే బ్రో. ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! అంటే పాస్ మార్క్స్ ఎంత? 70 ప్రతి సబ్జెక్ట్ 70 పాస్ మార్క్. 70 అంటే ఎండ్ మార్క్స్ ఎన్ని? అంటే అండర్ మార్క్స్ అంటే కాదా అండి? 70% అన్ని కొన్ని సబ్జెక్ట్స్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఇంటూ 2 100 కొన్ని 100 క్వెషన్స్ ఇంటూ 1 అంటే ఎక్కువ మార్క్స్ వస్తే మనకు తర్వాత అట్లేం ట్రైనింగ్స్‌లో గాని ఏముండదా? ఏముండదు. జస్ట్ ఎవరైనా పాస్, ఫెయిల్ అంతే. పాస్, ఫెయిల్ అంతే. ఓకే. 70 ఈస్ పాసింగ్ మార్క్. పాస్ ఆర్ ఫెయిల్. ఓకే. అంటే ఒక డౌటు మనం రాసినప్పుడల్లా ఈ 5 సబ్జెక్ట్సా? 6 సబ్జెక్ట్సా బ్రో? 5+1 ఆ 6 సబ్జెక్ట్ ఆర్‌టి అని ఉంటది. 6 రేడియో టెలి ఓకే. 6 సబ్జెక్ట్స్ ఒకటేసారి రాసామా మనం? లేదంటే 1, 1, 1 అలా మన రాస్తామా? ఇష్టం. అది 1 అని రాసుకోవచ్చు. 2, 2 అని రాయొచ్చు. 2, 2 3, రాసుకోవచ్చు. 3 రాయొచ్చు. అంత కెపాసిటీ ఎవరికుంటది బ్రో. ఓకే. మీరెన్ని రాసారు? నేను సింగిల్ రాసా. సింగిల్ రాసారు. అంటే ఇప్పటి వరకు ఓన్లీ 2 రాసారా? లేదంటే ఎక్కువ రాసి ఏమైనా ఫెయిల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? 2 రాసాను. 2 రాసారు. 2 పాస్ అయిపోయారు. 2 పాస్. అంటే ఫెయిల్ అనేది లేదు మన లైఫ్‌లో. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో అంటే మీకు స్టడీ అవర్స్ ఉంటాయా? స్టడీ అవర్స్ అంటే ఎగ్జామ్ ముందు క్లాస్‌కొస్తాం. లైక్ ఎగ్జామ్స్ పెట్టడం గానీ, పేపర్ ప్యాటర్న్ అట్లా యాస్ పర్ డీజీసీఏ పేపర్ ప్యాటర్న్ గానీ అట్లా కొంచెం ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అంటే డైలీ ఉంటదా ట్రైనింగ్ మీకు? డైలీ థియరీ ఉంటది. ఎగ్జామ్స్ ముందు రివిజన్ ప్రిపరేషన్ ఉంటది. సేమ్ మనం ఒక ఇంటర్ 10థ్ క్లాస్‌లో ఎలా అయితే టీచింగ్ మరి చేసామో అంత మనకు రోస్టింగ్ ఉండదు. ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఫ్రీగా నేర్చుకోవచ్చు. అక్కడ చాలా రోస్టింగ్ మళ్ళీ చాలా ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఏమైతే ఉండదు కదా! బేసిక్‌గా ఏవియేషన్‌లోనే ఉండదు. ఇంట్రెస్ట్‌తో వస్తారు కదా చాలామంది. అంత కష్టపడి చదివేదైతే ఏవియేషన్‌కి రావడానికి. ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు బ్రో. చిన్నప్పటి నుంచి అవ్వాలని ఉంది. అంటే మనం ఒక స్టేజ్‌కెళ్ళాలని అరే! ఈళ్ళని ఇన్స్పిరేషన్ పెట్టుకొని అక్కడి వరకు అయితే ఎళ్తాం అందరూ కదా! పైలట్స్. మీ లైఫ్‌లో ఎవ్వరు లేరా? అందరూ పైలట్స్ ఇన్స్పిరేషన్. ఓకే. పైలట్స్‌లోనే ఎవరు ది బెస్ట్ పైలట్ ఇన్స్పిరేషన్ ఎవ్వరు లేరు. ఉండదులే. అందరూ బెస్టే. అందరూ చదివి అక్కడికెళ్లారంటే అందరు ది బెస్ట్. అందరు బెస్టే. ఓకే. అంటే పైలట్స్‌లో అంటే ఇన్ని హవర్స్ డ్రైవ్ చేయాలి. ఇన్ని అవర్స్ మనం ఫ్లై చేయాలని చెప్పి ఉంటది. అంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎన్ని అవర్స్ ఫ్లై చేయాలి? ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి సీపీఎల్ లైసెన్స్ రావాలంటే 200 అవర్స్ అయ్యుంటే మనం సీపీఎల్‌కి ఎలిజిబుల్ అయితాం. ఓకే. 200 అవర్స్. 200 అవర్స్ అయ్యుంటే సీపీఎల్ లైసెన్స్ వస్తది. నెక్స్ట్ స్టెప్ మనం టైప్ రైటింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే ఎయిర్‌లైన్ జాయిన్ అయ్యాక వాళ్ళు చేపించడం అట్లుంటది. ఓకే. అంటే ఒకేసారి 200 అవర్సా? లేదంటే గ్యాప్ తీసుకొని అంటే ఉంటుందా? పీరియడ్ ఆఫ్ టైమ్‌లో. పీరియడ్ ఆఫ్ టైమ్‌లో. 2 ఇయర్స్. అంటే వెదర్ బాగుండే ప్రతీదీ బాగుంటే కొంచెం 1 ఇయర్‌లో అయిపోతది. 1 ½ ఇయర్‌లో. వెదర్ ట్రైనింగ్ కూడా మొత్తం ప్రతిసారి కంప్లీట్ సహకరించాలి కదా మనకి. ఓకే. ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి లైసెన్స్ వచ్చేస్తది. లైసెన్స్. ఓకే. కమర్షియల్ లైసెన్స్ వచ్చిన తర్వాత మనకు ఇష్టం వచ్చిన ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనం ఫ్లై చేసుకోవచ్చా? అది మనం ఎయిర్‌లైన్‌లో జాయిన్ అయితాం. ఎయిర్‌లైన్ వాళ్ళు బేస్ ఇస్తారు. మనం ఆ బేస్ ఎంచుకోవచ్చు మన ఇష్టం. సాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్
స్టార్టింగ్ జూనియర్ ఫస్ట్ ఆఫీసర్ అంటారు. ఎంట్రీ అవ్వగానే లైన్ రిలీజింగ్ అని ఉంటది. లైన్ ట్రైనింగ్ అని ఉంటది ముందు. లైన్ రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ఫస్ట్ ఆఫీసర్. అక్కడ 80,000 నుంచి 1.5 ఎయిర్‌లైన్ బట్టి డిఫర్ అయితా ఉంటది. ఓకే. అంటే మన ఇండియాలో ఫ్లై చేస్తే టాక్స్ ఏమన్నా ఎళ్తుందా మీకు గూడా? అవును బ్రో. ఇండియాలో 30% టాక్స్. ఇండియాలో. ఇయర్‌లీ 12 లాక్స్ కంటే అబోవ్ ప్యాకేజ్ ఉంటే 30% అదర్ టాక్స్ కంట్రీ? గవర్నమెంట్. అదర్ కంట్రీస్ దుబాయ్, ఈ సమ్ అరబ్ కంట్రీస్‌లో టాక్స్ టాక్స్ ఏముండదు. టాక్స్ ఏమి ఉండదు. ఫుల్ సాలరీ ఇంటూ అకౌంట్. అంటే మన ఇండియాలో 30% టాక్స్. 30% టాక్స్ కట్. విన్స్ ఇండియాకి విజిట్ అయ్యారా బ్రో? విజిట్ అయ్యాను. ఓకే. ఎలా అనిపించింది మీకక్కడ? బాగుంది. చాలా ఎయిర్‌క్రాఫ్ట్ డిస్‌ప్లేలో పెట్టారు. హ్మ్. ఏరోబాటిక్స్ పెర్ఫార్మ్ చేశారు. హ్మ్. చాలా పైలట్స్ వచ్చారు. హ్మ్. చాలా ఏవియేషన్ ఎక్స్‌పర్ట్స్ వచ్చారు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మొన్న విన్స్ ఇండియాలో నేను చూసా. అంటే ఫ్లైట్స్ గాల్లోకి ఫ్లై అయినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వైట్ కలర్ స్మోక్ లాగా ఇలా వస్తది. హ్మ్. అసలది కొన్ని ప్లేన్స్‌కి అది వాళ్ళు కావాలని చేసారా? అది దాని గురించి ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేసారా? అంటే ఆ స్టేజ్ వరకు ఇంకెళ్ళలేరు. తెలీదు అసలు దాని గురించి. ఓకే. అంటే మన ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లా సేమ్ ఫ్లైట్ లాగా ఉండి దాంట్లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసారా మీకు? హ్మ్. అంటే మనం గ్రౌండ్‌లో నేర్చుకున్నదే మనం ఆహ్, మన చేసే దాంట్లో వర్క్‌లో అప్లై అయ్యిద్ది. అట్లా ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తాం. అంటే అప్లై అయ్యిద్ది. మనం నేర్చుకున్నది అప్లై అయ్యిద్ది. బట్ పూర్తి అవ్వదు. మన ఏవియేషన్‌లో ఎట్లా అంటే మనం చదివిందే మన వర్క్. ఓకే. మనం ఏదైతే చదువుతామో అదే వర్క్ చేస్తాం. ఓకే. అంటే లైక్ సబ్జెక్ట్స్ లాగా ఉంటాయా మీకు కింద గూడా? సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఫైనల్‌గా ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో ట్రైనింగ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా తీసుకుంటున్నావు. జర్నీ అయితే ఇంకా తీసుకుంటున్నా. కొనసాగుతుంది. ఇంక ఎండ్ కాలేదు. ఓకే. ఏరో ఫాల్కన్ ఏవియేషన్ గురించి ఏం చెప్తారు బ్రో మీ మాటల్లో? ఏరో ఫాల్కన్స్ జాయిన్ అవ్వండి బ్రో. బాగుంది. ట్రైనింగ్ వాస్ గుడ్. ట్రైనర్స్ వర్ గుడ్. మీకు ది బెస్ట్ ఏవియేషన్ నాలెడ్జ్ గానీ కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే చాలామంది కొత్తోళ్ళు అంటే స్టడీ ఏంది అని చెప్పి అంటే ఎంతవరకు చదువుకుంటే పైలట్ కావచ్చు మనం అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంటుంది కదా! ఇంటర్మీడియేట్ చాలు బ్రో. మీకు గ్రాడ్యుయేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గ్రాడ్యుయేషన్ తర్వాత అయినా అవ్వచ్చు. ఇంటర్ తర్వాతే అవ్వాలని ఏమి ఉండదు. గ్రాడ్యుయేషన్ తర్వాత అయినా అవ్వచ్చు. ఇంటర్ అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్‌లో ఉన్నాయి. ఓకే. కొత్త వాళ్ళకి ఏం చెప్తారు రాబోతున్న వాళ్ళకి? ఇండస్ట్రీ అయితే బాగా గ్రో అయ్యిద్ది. మీకు దాంట్లో జాబ్స్ రావు అని భయం అయితే అవసరం లేదు. ఓకే. చాలా ఎయిర్‌క్రాఫ్ట్స్ ఆర్డర్‌లో ఉన్నాయి ప్రతి ఎయిర్‌లైన్‌కి. హ్మ్. వచ్చేయచ్చు. బాగుంటది. ఓకే. థాంక్ యూ సో మచ్ బ్రో. థాంక్ థాంక్ యూ. యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.